అడగడంలోనండి దేవుడు యథార్థతని కోరుకుంటూ ఉన్నారు. ఎప్పుడేనండి చేసిన తప్పు చెప్తే పోతుంది అంటారు. అది పెద్దదైనా చిన్నదైనా పాపం పాపమే, తప్పు తప్పే. కానీ తప్పును దాచిపెట్టడానికి అనేక తప్పులు చేయవలసి వస్తుంది. అదే తప్పును మనం కనుక ఒప్పుకున్నట్లయితే అది అక్కడితో క్షమించబడుతుంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు వేసిన ప్రశ్న, గాడ్ వాజ్ సీకింగ్ కన్ఫెషన్ అండ్ రెస్టోరేషన్, నాట్ కండెమ్నేషన్. వాళ్ళని శిక్షించడానికి దేవుడు ఈ ప్రశ్న అడగలేదు, కానీ వారిలో ఒక ఒప్పుకోలు ఆత్మ కొరకు వారి జీవితాలు మరలా పునరుద్ధరించడానికి దేవుడు ఇక్కడ ఈ ప్రశ్న వేశాడు. అదే ప్రశ్న ఇప్పుడు దేవుడు మనల్ని కూడా అడుగుతూ ఉన్నారు. వాట్ హ్యావ్ యూ డన్? మీరేం చేశారు? ఆ ప్రశ్న అడగడంలో సంఘములో మన స్థితి ఏమిటి, మన స్థానము ఏమిటి, మనము ఏ రీతిగా దేవుని భయభక్తులు కలిగి మనం కొనసాగుతూ ఉన్నాము అనేది దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నారు.